నేను కూర్చుని వదిలేసి ఎప్పుడు కూర్చుంటున్నారు చెప్పండి. ఫస్ట్ కూర్చోవాలి. ఎలా తెలిస్తే వాళ్ళకి ఖాళీ ఉందని ఒకసారి నాకు చెప్తారా కూర్చుని ఎందుకు వదిలేస్తున్నారో? నాకైతే తెలీదు. స్పెషల్ సీట్లు ఉన్నాయా చెప్పండి. కూర్చుని వదిలేస్తే వాడికి ఎలా అర్థమవుతుంది? అలాగే మందిరంలోకి వచ్చాక సెల్ ఫోన్ చూసిన వాడిని పర్మనెంట్గా బయటకు పంపించేస్తాం. నా దృష్టిలోకి వస్తే మందిరంలో ఎవరు సెల్ ఫోన్ చూసినా పర్మనెంట్గా మళ్ళీ ఎప్పటికీ సేవా కేంద్రంలోకి రావక్కర్లేదు. కింద మనిషి వారు పైన వారు అందరికీ తెలియజేస్తున్నాం. అర్థమైందా? చూస్తున్నారు సెల్ ఫోన్స్. ఒక్క గంట సేపు సెల్ ఫోన్ చూడకపోతే చాలా తీవ్రమైన నష్టం అంటారా? ఎంత ఇంపార్టెంట్ అయినా ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రి కూర్చున్నా అలాగే చెప్తున్నాను, దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా గడపలేని పరిస్థితులు ఉండకూడదు. అర్థమైందా? కొత్తపాడులో నేను ఆరాధనలో ఉండగా ఆయన ఫోన్ చేశారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మాట్లాడారు. మీరు కూడా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఫోన్ చేసిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడేయండి. మందిరంలో ఉండగా మాత్రం ఫోన్ అటెండ్ చేయొద్దు. ఓకే? వెనకాల కూర్చున్నవారు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీకు ఇన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు నా వాక్యాన్ని అనుసరించకపోవట చేత అన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటే శ్రమలు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇంక కళ్ళు పరలోకానికి వెళ్ళిపోవు. లోకాన్ని చూడదు. లోకాన్ని చూడదు. ఇంకా లోకాన్ని చూడవద్దు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తుని మహోన్నత నామమును బట్టి మీ నామానికి శాశ్వత మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దివ్యమైన సన్నిధి కృప ఆరాధనలో వాక్యంలో ప్రభు పనులు మీరు తోడండి. మీ ఆత్మతో మనందరినీ బలంగా నడిపించుకొని ఏ మాటలు మీరు మా నోటి ఉంచుతారో అవి మాత్రమే మాట్లాడటానికి సహాయం చేయమని, అనారోగ్యంతో జ్ఞాపకం చేసుకోమని, రకరకాల సమస్యలు ఆవేదనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోమని, మీ సన్నిధి మాకు నిరంతరము తోడుగా ఉంచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం ఆమేన్, ఆమేన్. అలాగు జరుగునుగాక, నీవు విశ్వసించునట్లు నీకు జరుగునుగాక, ఒక్క మాటతో
సృష్టి చేసినావు. ఒక్క మాటతో సృష్టి చేసినావు. ఒక్క మాటతో సృష్టి చేసినావు. ఒక్క మాటతో సృష్టి చేసినావు. నీ రూపములో నన్ను చేసినావు. నీ రూపములో నన్ను చేసినావు. నీ మనసును నాకు ఇవ్వాలన్నావు. నీ మనసును నాకు ఇవ్వాలన్నావు. హృదయములోన నీవే ఉండాలి. హృదయములోన నీవే ఉండాలి. ప్రతి క్షణము నీ స్వరముతో నిండాలి. ప్రతి క్షణము నీ స్వరముతో నిండాలి. నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీతో కలిసి జీవించాలి. నీతో కలిసి జీవించాలి. నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీతో కలిసి నేను నడవాలి. నీతో కలిసి నేను నడవాలి. నీ సర్వము నాకై ధారపోశావు. నీ సర్వము నాకై ధారపోసావు. రిక్త హస్తాలతో సిలువలో వేలాడు. రిక్త హస్తాలతో సిలువలో వేలాడి ఇంత గొప్ప రక్షణ నాకిచ్చావు. ఇంత గొప్ప రక్షణ నాకిచ్చావు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత జాలి. నే తీర్చగలనా నీ రుణము స్వామి. నే తీర్చగలనా నీ రుణము స్వామి. ప్రకటించును నీ సువార్తను. ప్రకటించును నీ సువార్తను. ఆరాధనా 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 ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఎంత భాగ్యము నాది వాక్యమిచ్చావు. ఎంత భాగ్యము నాది వాక్యమిచ్చావు. వాక్యములో నన్ను ప్రతిష్ఠించావు. వాక్యములో నన్ను ప్రతిష్ఠించావు. వాక్యమే నాకు ఆహారము. వాక్యమే నాకు ఆహారము. వాక్యమే నాకు ఆధారము. వాక్యమే నాకు ప్రార్థనలు. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రతి క్షణము నీవు నాతో ఉన్నావు. ప్రతి క్షణము నీవు నాతో ఉన్నావు.
ఎవరు విడచిన నీవు విడువవు. ఎవరు విడచినా నీవు విడువవు. పరిశుద్ధుడా నీకే ఆరాధన. పరిశుద్ధుడా నీకే ఆరాధన. పరిశుద్ధతలో దైవమా. పరిశుద్ధతలో దైవమా. అతి దీనుడా సాత్వికుడా. అతి దీనుడా సాత్వికుడా. విరిగి నలిగిన హృదయము గలవాడ. విరిగి నలిగిన హృదయము గలవాడా. అందరినీ ప్రేమించువాడా. అందరినీ ప్రేమించువాడా. క్షమించువాడా కాపాడువాడా. క్షమించువాడా కాపాడువాడా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. మధ్యాకాశానికి నీవు వచ్చే వేళ. మధ్యాకాశానికి నీవు వచ్చే వేళ. నన్ను విడువకు నన్ను విడువకు. నన్ను విడువకు నన్ను విడువకు. క్షమించు యేసు క్షమించు యేసు. క్షమించు యేసు క్షమించు యేసు. పరలోకములో నీతో నేను ఉండాలి. పరలోకములో నీతో నేను ఉండాలి. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. చెప్పాలి. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. నన్ను విడువకు యేసు నన్ను విడువకు యేసు. అడగండి దేవుణ్ణి, నన్ను విడిచిపెట్టొద్దు. నా ప్రాణం తీసినా పర్వాలేదు కానీ నన్ను విడిచిపెట్టొద్దు. నేను నీతో ఉండి తీరాలి. నేను నీతో ఉండాలి. నేను నీతో ఉండాలి. ప్రార్థన చేయండి. లోకంలో ఉండే వాటిని ప్రేమించకండి. కొంతసేపు కనబడేంతలో మాయమైపోయే వాటిని ప్రేమించకండి. దేవుణ్ణి, సువార్తను, సాక్ష్యాన్ని విడిచిపెట్టకండి. ప్రభుతో సహవాసం చేయండి. మీకు ఈ లోకంలో ఏదైనా కొంతసేపటికి విరక్తి కలుగుతుంది, కానీ దేవుడితో మీకు యుగ యుగాలు విరక్తి కలగదు. ఎందుకంటే ఆయన సహవాసం అలాంటిది, ఆయన ప్రేమ అలాంటిది. స్వార్థము లేని యథార్థమైన ప్రేమ. దేవుడు ప్రేమను చూసాక
ఇంక మీరు ఎవరితోటి ఉండలేరు. దేవుణ్ణి రుచి చూడనంతకాలం లోకపు రుచులు కావాల్సి వస్తుంది. ప్రభువుని రుచి చూడండి, ఆయన్ని రుచి చూసి తెలుసుకోండి అనంత బైబిల్లో. ప్రభువుని రుచి చూడండి. ఈరోజు ఆయన శరీరాన్ని, రక్తాన్ని నిబంధనగా తీసుకోండి. జీవించే కొద్ది కాలం అల్పకాలం ఈ అల్పకాలం దేవుడికి ఇష్టలుగా, దేవుని చిత్తాన్ని అనుసరించేవారుగా యథార్థంగా జీవిద్దాం. ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నాకు కొన్ని ఆహ్వానాలు ఉన్నాయి, అయితే మనకు అవకాశం తక్కువ ఉంది. వాక్యం కావాలని ఆశిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో మీకు హాయిగా వాక్యం దొరుకుతూ ఉంది. చాలా చోట్ల డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. మా అబ్బాయి కూడా మొన్న వారం వెళ్తే అక్కడ డిజిటల్గా స్క్రీన్లో ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో కానీ నేను దానికి వ్యతిరేకం. అది డిజిటల్ స్క్రీన్ అనేది మనకు సరిపడదేమో అనుకుంటా. మనము నేరుగా మాట్లాడుకున్నది, నేరుగా చూసింది, ఆ తృప్తి దాంట్లో కలగదు. అయితే ఇప్పుడు చాలా సంఘాలు డిజిటల్ ఎక్కువైపోయినాయి. నేనైతే రాజమండ్రిలో డిజిటల్ పెట్టచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. తర్వాత ఇంకా 4-5 ప్రాంతాలు మనం కోరుకుంటున్నారు, కానీ నేనే వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాకు నేరుగా మాట్లాడటమే ఇష్టం. మీరు ఈ నేరుగా మాట్లాడే వాక్యాన్ని, ఎంతోమంది కోరుకుంటున్న వాక్యం మీకు హాయిగా దొరుకుతోంది. దీన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే వాక్యాన్ని వేరే విధంగా చెప్పేస్తున్నారు చాలా చోట్ల. మన వాక్యాన్ని వాక్యంగా ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈరోజు 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వరకు 216 కొత్త నిబంధన 216 కొత్త నిబంధన 1 పేతురు 3, 10, 11, 12 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. చూసారా, మా ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయాడు చాలా కాలం కిందట. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. కొడుకా 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 అంటూ చనిపోయాడు. అందరూ ఫోన్ చేశారు అమెరికా. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు లైవ్ పెట్టండి అన్నాడు. అతను తీసుకెళ్తాం, దహనం చేయటం అన్ని లైవ్లో పంపించేయండి, ఖాళీ లేదు నాకు అన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే గుండెల మీద పెట్టుకుని
కడుపులో మోసి పెంచి కష్టపడిన తల్లిదండ్రులను లైవ్లో చూస్తాడు. ఇలాంటి పరిస్థితులు అసహ్యమైన పరిస్థితులు. మరి మా బావగారు ఎంత బిజీగా ఉన్నా దగ్గరుండి అన్ని దగ్గరుండి చేశాడు. ఎందుకంటే ఆ అవకాశం ఇంకా జీవితంలో మళ్ళీ దొరకదు. ఆ వ్యక్తి ఇంకా మనకెప్పుడు కనిపించడు. ఈ దరిద్రం ఎలా పట్టుకుందో కానీ మనుషులకి ప్రేమలు చల్లారిపోయి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ సేవకులు కానీ సంఘాలు కానీ ఒకరి మీద ఒకరు ప్రేమలు కోల్పోయి చాలా దారుణంగా వ్యసనాలకు అలవాటు పడిపోయి డబ్బు అనే వ్యసనంలో పడిపోయి ఆదివారం ఆరాధనకు రాలేనంత దౌర్భాగ్య స్థితిలో వాళ్ళ జీవితాలు లైవ్లో చూస్తామంటే. నేను 10 సంవత్సరాల కిందట టీవీలో మాట్లాడాను సత్సాక్షిలో. లైవ్లో చూసేవారు అందరూ లైవ్లోనే భోంచేయండి అని చెప్పాను. లైవ్లో పదార్థాలు ఉంటాయి కదా, అవి తీసుకుని తినండి. తింటారా? బుద్ధి ఉందా లైవ్లో చూసేవాడికి? అనారోగ్య కారణం తప్ప మరి ఏ కారణం చేత మందిరానికి మానకూడదు. అనారోగ్య కారణం, అది కూడా మంచం నుంచి. స్టీఫెన్ ఉన్నాడు, వెనకాల ఎముకల చిట్ని లేవద్దన్నారు డాక్టర్ గారు. అసలు మందిరానికి ఎందుకు రాలేదు అని అక్కర్లేదు, కానీ కాళ్ళు చేతులు బాగుండి తల నుంచి అరికాలు వరకు బాగుండి ఎందుకు మానేస్తున్నారు మందిరానికి? పనులా? మరి పనులు ఎలా కుదిరితే మంచం మీద ఉంటే? సువార్త మానను అని ప్రాణం ఇస్తాను నేను సువార్త కొరకని సువార్తకు రావు అంటే నీకు దేవుడి కంటే చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడుగా, దేవుని స్వరము దేవుని వాక్యము కలిగిన సేవకుడిగా చెప్తున్నాను, హఠాత్తుగా నీకు అవకాశాలు కోల్పోతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే కనుక నీకున్న అవకాశాలన్నీ టోటల్గా కోల్పోతావు. నెత్తి నోరు బాదుకున్న ప్రయోజనం ఉండదు అప్పుడు. జాగ్రత్త. ఆదివారం ఆరాధన నేను శుక్రవారం శనివారాలు బుధవారాలు ఏవి బలవంతం చేయడం లేదు. ఆదివారం ఆరాధన కంపల్సరీగా అటెండ్ కావాలి. అనారోగ్య కారణం ఒక్కటి తప్ప, అది కూడా మంచం మీద పడిపోయి లేవలేని స్థితి. ఏ సేవా కేంద్రంలో 22 సంవత్సరాలుగా మంచం మీద పడిపోయి లేవలేని స్థితి ఎవరికి రాలేదు. దేవుని స్తోత్రం. సువార్తకు మానేయాల్సిన స్థితి ఎవరికి రాలేదు, అది రాదు కూడా. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. లైవ్ అనొద్దు. లైవ్ చాలా తప్పు. అది యూట్యూబులకి అలవాటు పడిపోయారు. ఇంట్లో మంచం మీద తరగడ మీద తరగడేసి పడుకుని దేవుని వాక్యం వినడానికి అలవాటు పడ్డారు. ఒకవేళ రొట్టె ద్రాక్షరసం ఎవరన్నా అందిస్తే నోట్లో కూడా వేయమని అంటారేమో. చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. దీనివల్ల ఈ రోబో వల్ల ప్రేమలు ఉండవు, ఇంకా జీవితం పోయింది. రాబోయే రోజుల్లో రోబోలను పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. ఈ మొగుడు ఎందుకు, ఆ కరెంటు మొగుడైతే ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు వస్తాడు. ఇప్పుడే చెప్పానమ్మా, ఫోన్లు మాట్లాడకూడదని. కరెంటు మొగుడు, కరెంటు పెళ్ళడం వస్తాయేమో చివరికి. కరెంటు పాస్టర్ గారు
కరెంటు విశ్వాసులు. అంత కరెంటే, అంత ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట. ప్రకాష్ మాట్లాడుతూ, గంటే ప్రకాష్, మీరు అన్నీ బాగానే ఉన్నాయి కానీ రోబోలు అంతా బాగానే ఉంది కానీ మీకు తెలుసా రోబోకి హృదయం ఉండదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? రోబోకి హృదయం ఉండదు. అదొక తయారు చేసినటువంటి పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈ ప్రేమలు వదిలేయకండి. ప్రేమలు ఎంతో కాలం ఉంటాం కదా. నేను అంటాను నా పిల్లలతో, మొత్తం ప్రతి నెల అందరూ కలుసుకోవాలి. ప్రతి నెల నువ్వు నీ పిల్లలు రావాలి, లేకపోతే మేము రావాలి. డబ్బుల్లో పడిపోయి పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నారు ఎక్కడెక్కడ. తెలుసా, మా అబ్బాయికి మా అమ్మాయికి అందరికీ చెప్తాను, కొంతకాలం తర్వాత అమ్మేది నాన్నేది అంటే నీకు ఉండరు. దేవుని స్తోత్రం. ఉన్నంతకాలం ప్రేమలు చల్లారుకుని తాగుడు, తిరుగుడు, జోదాలు, దరిద్రాలు, డబ్బు పిచ్చి, ఏదో దేశంలో పోయి ఎక్కడో బతుకుతాం, పెడవెక్కడో పిల్లలెక్కడో, ఏం జీవితాలు ఇవి? ఏమి దరిద్రాలు ఇవి? ఆలోచించండి. దేవుడు ఒప్పుకోడా జీవితాన్ని? దేవుడు జత కలిపిన వారిని మనుషులు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, మీరు ఇంటికి వెళ్ళి 128వ కీర్తన చదువుకోండి. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ భోజనం బల్ల కాడ ఉండాలి అన్నాడు. హల్లెలూయా. ఇట్స్ బికమ్ కమర్షియల్. నిన్న ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేసింది. మీరు మీ భార్య, మీ పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్గా కొన్ని కోట్ల ఖరీదైన కారు ఇచ్చాడు, రోల్స్ రాయల్స్ అనే కారు. అతను అంటాడు, నవ్వాడు. వై యు ఆర్ లాఫింగ్? ఎందుకు నవ్వుతున్నావు? వైఫ్, దెర్ ఈజ్ నో వైఫ్. బికాస్ ఆఫ్ మనీ ఈజ్ వైఫ్, బికాస్ ఆఫ్ మనీ ఈజ్ సన్, బికాస్ ఆఫ్ మనీ ఈజ్ హస్బెండ్, బికాస్ ఆఫ్ మనీ ఈజ్ మదర్, బికాస్ ఆఫ్ మనీ ఈజ్ దిస్ వరల్డ్. దేవుని స్తోత్రం. మొగుడు లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేదు, బహుమానాలు, డబ్బు. అంతేనా? మాట్లాడతలేదు. అంతేనా? లేదా మనీ మైండెడ్, డబ్బు. కానీ ప్రభు పిల్లలు మాత్రం అలాంటి దరిద్రంలో ఉండకండి. హల్లెలూయా. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ రియల్ లవ్. ప్రాణమిచ్చిన ప్రేమ. దేవుని స్తోత్రం. ఈ దరిద్రంలో పడి కొట్టుకుని చావకండి. నీ ధనం నిన్ను రక్షించలేదు. మా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, మా అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతాడు, లక్షలు సంపాదించేస్తారు. దాంతోపాటు ఒకరిని పట్టుకొస్తారు కూడా, దిక్కుమాలు ఉండి ఎవడో దొరుకుతాడు అక్కడ, ఆయన కూడా తీసుకొస్తుంది కూడా. దానికి కూడా రెడీగా ఉండండి. వింటున్నారా? దేవుడి మాటలు వింటున్నారా? ఈ బంధాలను, అనుబంధాలను పోగొట్టుకోకండి. దేవుని సంబంధాలు పోగొట్టుకోకండి. డిజిటల్ చర్చెస్ దేవుని చిత్తము కాదు. దేవుని స్తోత్రం. అది చాలా తప్పు. ఒక స్క్రీన్లో వాక్యాలు వినేసి దాంట్లో ఫోన్పే చేసేసి కానుక రెడీమేడ్ రొట్టె ద్రాక్షరసం ప్యాకెట్లు తీసేసుకుని
అంతకన్నా దరిద్రం ఏముందంటారు? ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్. డబ్బు అంతే కదా. పాస్టర్ గారికి డబ్బు గొడవే, విశ్వాసులకి డబ్బు గొడవే. బైబిల్ ఏది ద్వేషిస్తుందో అదే చేస్తున్నారు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏముంది నీ భర్త దగ్గర? అన్నీ పోయినాయి అన్నారు నా భార్య. అన్నీ పోగొట్టేశాడు, ఏముంది ఇంకా అన్నారు. నా భార్యను అన్నారు, నీ పొలం మాత్రం ఇవ్వకో, నీ పొలం ఉండొచ్చేసుకో. అతను ఏమున్నాయి అన్నీ అమ్మేసుకున్నాయి, నీ పొలం ఉండొచ్చేసుకో అన్నారు. ఆ భార్యతో సలహా ఇచ్చారు చుట్టాలు పట్టాలు అందరూ కూడా. నా భార్య అంది, నా భర్త కంటే నా పొలంతో నాకేం పని, దేవుని స్తోత్రం. అందుకే ఈ రోజున ఒక సేవకుడు భార్యగా, ఒక మంచి పిల్లల తల్లిగా నిలబడగలిగింది. ఆ రోజున ఇలాంటి వ్యక్తితో కాపురం ఎందుకు? అన్ని రకాలుగా నాశనం అయిపోయిన వ్యక్తితో కాపురం ఎందుకు? డబ్బులు లేని వ్యక్తితో కాపురం ఎందుకు? మా నాన్న ధనవంతుడు, మా అన్నయ్య ధనవంతుడు, నా పిల్లలు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నా జీవితం ఎంతో బాగుంటుంది, ఇతనితో ఎందుకని ఆవిడ అనుకోలేదు. దేవుని స్తోత్రం. మీరు ఎలా ఉన్నారంటే చాలామంది బికాజ్ ఆఫ్ మనీ, డబ్బులు సంపాదించే మొగుడు, డబ్బులు ఉంటే పెళ్ళం, డబ్బులు ఉంటే పిల్లలు. కవి రాశాడు కదా, నీ దగ్గర ధనం ఉంటే నీ చుట్టూ మనుషులు ఉంటారు, నీ లోపల బలం ఉంటే. సరే అంటే, కానీ యేసుక్రీస్తు మాత్రం వాళ్ళని అసహ్యించుకుంటాడు. దేవుని స్తోత్రం. డబ్బును ప్రేమించేవారిని, లోకాన్ని ప్రేమించేవారిని, డబ్బును బట్టి మొగుడిని, డబ్బును బట్టి పెళ్ళాన్ని ప్రేమించేవారిని, డబ్బును బట్టి సంఘాన్ని ప్రేమించే సేవకుణ్ణి, డబ్బును బట్టి జీవితాలు నడిపించుకునే విశ్వాసుల్ని యేసు ప్రభు హీ హేట్ దెమ్, ఆయనకి అసహ్యం. ఇంకా అసహ్యానికన్నా పదమేమీ లేదు. అసహ్యానికన్నా పదం ఏమైనా ఉందా? ఉందమ్మాయి? డబ్బు అంటే ఇష్టమా? అసహ్యం అంట దేవుడికి. ఏదంటే అసహ్యం? డబ్బు అంటే కాదు, డబ్బుని ప్రేమించేవారంటే అసహ్యం ఆయనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మరి ఎలా బతకాలి? దేవుడు నీకిచ్చిన దానితో బ్రతకాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీకేమిచ్చాడో, నువ్వు జీవించడానికి దేవుడు ఏమిచ్చాడో దానితో సంతోషంగా, ఏ భార్యనిచ్చాడో, ఏ భర్తనిచ్చాడో, ఏ ఇల్లునిచ్చాడో, ఏ ఉద్యోగం ఇచ్చాడో, ఏ జీవితాన్ని ఇచ్చాడో, ఏ ఆహారాన్ని ఇచ్చాడో, ఏ రూపాన్ని ఇచ్చాడో, ఏ వస్త్రాన్ని ఇచ్చాడో, దేవుడు ఏమిచ్చాడో దానితో తృప్తిగా జీవితే నీ జీవితంలో ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి రాదు. దేవుని స్తోత్రం. వెర్రాశలకు పోయి, దురాశలకు పోయి, ఎంత తప్పు చేయటానికన్నా వెనకాడకుండా పాపం చేశారు, నాశనమయ్యారు. కాబట్టి యేసుప్రభు గురి, మన గురి యేసుప్రభు గురి దేవుడు, దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకండి. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. యేసుప్రభుని మనందరం విశ్వసించాం కదా. యేసుప్రభుని విశ్వసించిన వారికి, ఇక్కడ ఉన్న వారిలో నాకు వస్త్రము ఆహారము లేదన్నవారు చేయొద్దు. నాకు బట్టలు లేవండి, భోజనం లేదన్నవారు,
ఉన్నారా? బట్టలేంటి బ్రహ్మాండమైన డ్రెస్సులు వేసుకొచ్చేస్తుంటారు. చెప్పండి. చాలామంది అడిగారు నన్ను, మీ సెల్ ఫోన్ ఎంత అని. అన్న, ఇదేం సెల్ ఫోన్ అండి బాబు. అందరూ చిన్న చిన్న పాస్టర్లు కూడా ఇస్రాయల్ గారు ఏంటండి ఈ ఫోన్ ఏంటి, నేనేదో పెద్ద తప్పు చేసేస్తాను అనుకున్నాను కదా మోషే. తప్పంటవా? నా సెల్ ఫోను 10,000 12,000 ఇది. చాలా తప్పంట యోసేపు గారు నాది. మీరు ₹1,00,000 ఫోన్ తీసుకోవాలండి, యాసగా ఉంటుంది. ఫోన్ ఎంత? ఏం ఫోన్ అది? దాని పేరు నీ దగ్గర ఉందా? కొనాలని ఉంది నీకు? ఐఫోన్. ఐఫోన్ కాదు, అయిపోతావని అర్థం కదా, దాంట్లోనే ఉంది అర్థం. సూట్ వేసుకోండి అన్నొకళ్ళు. మొన్న ఒక పాస్టర్ గారు ఆ కారు ఏంటి అంటున్నాడు. అయ్య బాబు ఏంటి, అదేం కారు అండి, మాకు యాసగా ఉంది మీరు ఆ కారులో దిగుతాం అంటున్నాడు. ఏంటండి మాటలు? మనిషిని పైకెక్కించి కిందకి లాగేయటానికి కదా. ఏంటి పై అంతస్తు కూడా వేసేయి కదా. ఇవన్నీ మనకు చాలా ఆనందం కలిగింది అనుకుంటున్నారా? దుఃఖానికి దారితీస్తాయి. హల్లెలూయా. దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి సంతోషిస్తూ జీవించాలి. ఒకరోజు హిజ్కియా ఫ్రాన్సిస్ అని ఆయన వాక్యం చెప్పాడు. ఆయన అన్నాడు, మీరు పాస్టర్లు దినకరన్ గారు లాగా, లేకపోతే అప్పట్లో పాల్ అని ఉండేవాడు ఒక ఆయన, ఇప్పుడు లేడు ఆయన. అంటే లేడంటే మనిషి బతుకున్నాడు కానీ యేసు ప్రభువుకి ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు. అలాగా ఎవరిలాగో అయిపోవాలని చూస్తున్నారు కదా. నేను ఈరోజు మీకు వాక్యం ప్రకటిస్తున్నాను అన్నాడు ఆయన 2004 నవంబర్లో. యేసు పోలికలో మారండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పోలిక ఎలా ఉండాలి? ఎవరి పోలిక? యేసు పోలిక. దేవుని స్తోత్రం చెప్పండి. మన పోలిక ఎవరిలాగా ఉండాలి? ఎవరిని పోల్చుకుంటావు నువ్వు? ఎవరిని పోల్చుకుంటున్నావు? ఆడెవడో చెప్పిదావుడు గడ్డం పెంచితే మొత్తం అందరూ గడ్డాలు పెంచేస్తున్నారు. ఆడెందుకు గడ్డం పెంచాడో తెలదు, ఈడు పెంచేస్తాడు. మొత్తం గడ్డాలు అందరూ, అంటే మొత్తం పెకారోళ్ళు. అది ఎందుకు అర్థం కదా, గడ్డాలు ఎందుకు? ఎవరినో ఒకళ్ళని ఇమిటేట్ చేయటం, సినిమా యాక్టర్లని, ఆ బయట తిరిగే వాళ్ళని, ఆడని ఏడని ఇమిటేట్ చేసి సర్వనాశనం అయిపోవటం కదా. ఎవరిని పోలికాలో అందరూ చెప్పండి, యేసుని పోల్చుకోవాలి. హల్లెలూయా. యేసు ఎలా జీవించాడు, యేసు ఎలా ఉన్నాడు, యేసు ఎవరితో ఉన్నాడు, యేసు ఏం మాట్లాడాడు, యేసు ఏం తిన్నాడు, యేసు ఎంత ఆస్తిని ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు, యేసు ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. పన్ను కట్టడానికి కూడా పేతురు గారి దగ్గర, యేసు దగ్గర డబ్బులు లేవు కదా. ఓకే, జీవమును ప్రేమించి, మీకు ఒక 5 మాటలు, ముఖ్యమైన మాటలు చెప్పి ముగిస్తాను. జీవమును ప్రేమించి. దేన్ని ప్రేమించాలి చెప్పాలి, గట్టిగా చెప్పండి. ₹1,00,000 చీరను ప్రేమించి. ప్రసన్నమన్నాడు అక్కగారు, ఉపవాస ప్రార్థన రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు కనబడరు మీరు మందిరంలో, ఆ రోజే కనిపిస్తారు. మధ్యలో సువార్తల్లో కానీ ఎక్కడ కనబడరు. ₹1,00,000 చీర ప్రేమింతారు కదా కదండి.
రూపాయల చీర శవానికి కడతారా? శవానికి పెద్ద మేడ కట్టారు కదా, మేడలో శవాన్ని పెడతారా? పెద్ద కారు ఉంది కదా, కారులో శవాన్ని కూర్చోబెడతారా? కదా. మొట్టమొదట ప్రభు చెప్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమించు. హల్లెలూయా. నీ జీవాన్ని ప్రేమించు, నీ ఆత్మను ప్రేమించు, నీ ప్రాణాన్ని ప్రేమించు, నీ ప్రాణమును జీవమును కారకుడైన దేవుణ్ణి ప్రేమించు. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం కదండి. కొన్ని లక్షల వేల కోట్లు గల అంబానీలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు వర్షెట్టి. ఐశ్వర్యం ప్రాణాలనే నిలపలేదు. కాబట్టి జీవమును ప్రేమించి, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమందున్న కారణం, నా ప్రాణమునకు కారణం ఆయన. హల్లెలూయా. నువ్వు ఎంత స్టైల్గా ఉన్నా లోపల ప్రాణం ఉండాలి కదా. కదండి. చెప్పండి, ఎంత స్టైల్గా తిప్పుకుంటూ తిరగాలన్నా లోపలే ఉండాలి. అది పోయాక చెప్పండి. మా మామగారు ఇలా పడిపోతున్నాడు, అలా పడిపోతున్నాడు. 10 మంది పట్టుకోవాల్సి వచ్చింది బట్టలు కడతానికి. తీసుకెళ్ళి ఉత్తప్పుడైతే ఊరుకుంటాడా? కట్టుకుంటాను పక్కుండు అంటాడు. ఇలా పడిపోతున్నాడు, ఇలా ఏమి లేదు లోపల, జీవము లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవము లేనప్పుడు అర్థమైందా? చచ్చిపోయిన సింహము కన్నా బతికున్న కుక్క గొప్పది. మళ్ళీ చెప్పండి. చచ్చిపోయిన సింహం కంటే బతికున్న కుక్క గొప్పది. ఎందుకంటే సింహం బతుకుంటే కుక్క దర్దాపుల్లో సింహం చచ్చిపోయాక పై పై అంటది వెళ్ళి దగ్గరికి వెళ్ళి. కుక్క కూడా లోకువే ప్రాణం పోయాక సింహం కదా. అందుకే జీవమును ప్రేమించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు ప్రాణం పోగొట్టుకుంటే నేను ఎప్పుడు జీవితాన్ని ఇస్తాను. జీవమును ప్రేమించి మంచి దినములు, మంచి రోజులు చూసారండి. చూడగోరువాడు, నేను నా పిల్లలు మంచిగా ఉండాలండి, మా జీవితం మంచిగా ఉండాలండి, మా కుటుంబం మంచిగా ఉండాలండి, మా జీవితం బాగా నడవాలండి, చెడ్డ పేరు రాకూడదండి, మా జీవితంలో ఎప్పుడు మంచి దినాలే కావాలండి అన్నవారట 2 విషయాలు. ఒకటి, చెడ్డ మాటలు పలుకకుండా నాలుక, కపటపు మాటలు చెప్పకుండా పెదవులు. దేన్ని కాసుకోవాలి? నాలుక, పెదవు. నాలుక నుంచి ఏమి రాకూడదు? చెడ్డ మాటలు. పెదవుల నుంచి ఏమి రాకూడదు? కపటపు మాటలు. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయి? ఆనందు. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయి మహిమ? హృదయంలో నుంచి. హృదయం నిండినది నోరు మాట్లాడుము. హృదయంలో ఏముందో అదే కదండి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఎవరైనా, రమాదేవి మీ ఇల్లు బాగుంది నాకు ఇచ్చేయి అన్నారు అనుకోండి, తర్వాత కొంతసేపటికి సరదా కాదు లాగేద్దామని లోపల. అంటే సరదా కాదు, అది లోపల ఉంది. బైబుల్ చెప్తుంది హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు మంచి రోజులు చూడాలి, నీ జీవితం అంతా సంతోషంగా జీవించాలంటే నాలుక నోరు స్వాధీనంలో పెట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. నాలుక జాగ్రత్త, నోరు జాగ్రత్త. నాలుక నోరు జాగ్రత్త ఉండాలంటే హృదయం జాగ్రత్త. హృదయంలో దేవుని ఆత్మస్వరము మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. నేను స్టార్టింగ్లో వాక్యం అలా చెప్పాలని దేవుణ్ణి అడిగాను. తర్వాత కొన్నాళ్ళకే నాకు అర్థమైపోయింది,
నువ్వు కాదు, లోపల నుంచి నేను మాట్లాడతాను అన్నాడు. హల్లెలూయా. నా హృదయంలో ఏముందో అది బయటకు వస్తాయి. ప్రభు నా హృదయంలో ఉంచిన మాటలు, ఇర్మియాతో అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచితిని. కాబట్టి మీరందరూ మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి ముఖాలు భయంకరంగా వచ్చేస్తున్నాయి అనుకుంటే మీ మాటలు దేవుడి మాటలు కాదు. ఎదుటి వాళ్ళని హింసించి, ఎదుటి వాళ్ళని తిట్టి, ఎదుటి వాళ్ళని బూతులు తిట్టి, ఎదుటి వాళ్ళని చెడ్డ మాటలు మీరు మాట్లాడుతున్నారంటే మీరు దేవుని బిడ్డలు కావు. ఎదుటి వారిని మాటలతో హింసించి చంపేస్తున్నారంటే మీరు దేవుడి బిడ్డలు కాదు. యేసు ప్రభు చూడండి, అమ్మ, నాయన, కుమారుడా, కుమార్తె, అంతేనా? ఇంకెవరు మాట్లాడా? ఎంత మధురం, ఎంత మృదువు. అందుకే ఆయన మాటలు మన నోట్లో ఉంటే మన నోట్లోంచి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఒకసారి మూడు బాగుంటే పర్లేదు పెళ్ళడానికి, దాని మూడు బాగోకపోతే కాపీ నా మొఖాన్ని కొట్టు, మూడు బాగోపోతే మొహం మీద కొట్టేస్తుంది కాపీ. దెబ్బకు మొహం అంతా చర్మం ఊడిపోయి తోలు ఊడిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. కాపీ మొఖాన్ని కొట్టాలా? కొడితే వేడి వేడి కాపీ మొఖాన్ని కొడితే ఏమవుతా మొహం? ఏంటో మాటలు కదా. నువ్వు ఖాళీగా ఉన్నావా, పడుకుంటావా, పని ఉందా అన్నీ అడిగాక, నీకేమన్నా టైం ఉంటే కొద్దిగా కాఫీ పెట్టిస్తావా అంటే బాగుంటుందా? బాగోదా? అలా పడుకుని ఎంత ఇబ్బందిలో ఉన్నా లేచి కాఫీ పెట్టిచ్చేస్తా. నాకు అలాగే అడుగుతున్నా, నీకు ఇబ్బందిగా ఉందా, నేను పెట్టుకోనా? నా ముఖాన్ని కొడతావా అని ఎప్పుడు 45 సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు నేను కదా. హేమ కూతురు చూసారా ఒకసారి, ముఖాన్ని కొడతాను నేనైతే అంటుంది. కోపం వచ్చిందనుకో, లేకపోతే ఎందుకంత పగలబడి అవుతావు, పెద్ద జోకేంటి దేవన్నా. ఓకే ఏమా కాదేమో చెప్పు. ముఖాన్ని కొట్టేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారా? సత్యవతి, మీ ఆయనకి ఎప్పుడైనా కాపీ ఇచ్చావా? ముఖం మీద పోసేసావా? చాలా మంచిది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోక మాకు టైం సరిపోదు. చెప్పండి, మా ఆవిడ నాకు మంచిగానే కాపీ ఎత్తుంది అన్నవాడు చేతులు ఎత్తండి. మోషే ఎత్తుతలేదు, రామ్ కుమార్ వాళ్ళ అబ్బాయి. ఏవా ఓకే. కాబట్టి చెడ్డదానిని పలకకుండా నాలుక, కపటపు మాటలు చెప్పకుండా పెదవులు. యేసు ప్రభు అట మాటతోటే సమస్తాన్ని జయించేశాడు ఆయన. హల్లెలూయా. వ్యభిచారులు, తాగుబోతులు, దొంగలు ఆయన మాటతో మారిపోయారు. ఒకసారి తణుకు సబ్ జైల్లో వాక్యం చెప్తానికి వెళ్ళాను. అక్కడ సిఐ వాళ్ళందరూ కూర్చున్నారు, పోలీస్ ఆఫీసర్లో. నేను అన్నాను, మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అన్నాను. అన్నారు, మేము వంక చూస్తున్నారు వాళ్ళు భయంగా. లోపల కూర్చోండి, నేను ఒక అరగంట వాక్యం చెప్పి లోపలికి వస్తున్నాను. అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ పాపం, వాళ్ళందరూ ఎవరో తెలుసండి, ఎవరు వస్తున్నాను అడగాలి. వాళ్ళందరూ మోటార్ సైకిల్ దొంగిలించిన వాళ్ళు, చిల్లర డబ్బులు పట్టుకుపోయిన వాళ్ళు, కవడాల గొలుసుల్లో అక్కెళ్ళిపోయిన వాళ్ళు కదండి. అందరూ చిల్లర దొంగలండి. మరి పెద్ద దొంగలు ఎక్కడ ఉన్నారు? 2 కోట్ల కార్లు, 5 కోట్ల కార్లు తిరుగుతారు. ఆడ దొంగల ఇక్కడి నుంచి సిలిండర్ అట్టిపోయినాడు పెద్ద దొంగ అంటారాడు. చాలా దొంగలు ఉన్నారండి, ఘరానా దొంగలు ఉన్నారా? వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరండి, వాళ్ళని ఎవరు జైల్లో పెట్టరు. వాళ్ళ మహా నీతిమంతుల్లాగా తిరుగుతారండి. అందుకే దేవుడు ఆ జైల్లో ఉన్న వారిని ప్రేమించమన్నాడు. హల్లెలూయా.
ఏం చెప్పాడు యేసు ప్రభువు? జైల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆదరించమన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. చూసారా మరి? నిజమైన దొంగలు జైల్లో ఉన్నారండి? రత్నం గారు చెప్పాలి. నిజమైన దొంగలు జైల్లో ఉన్నారా? లేరండి. జైల్లో వాళ్ళకి ఒకవేళ ఉన్నా ఒక 15 రోజులు 20 రోజులు ఉన్నా ఎయిర్ కండిషన్ రూమ్లు ఏర్పాటు చేయాలి వాళ్ళకి. ఆ జైల్లో ఉండదండి అది. ఒక్కటి, ప్రభువు శిక్ష నుంచి ఏ దొంగ తప్పించుకోలేడు. చిల్లర దొంగలు తప్పించుకుంటారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమైన మాట ఏంటంటే, మీరు చెడ్డ మాటలు పలకకండి, నాలుకను హృదయాన్ని కాసుకోండి. మొదటి మాట నాలుక, రెండో మాట హృదయము, మూడో మాట కీడు నుండి తొలగి మేలు చేయవలెను. అందరూ చెప్పండి. మీ గుండెల మీద చేతులు వేసుకుని రోజు పొద్దున్న లెగిసి సాయంత్రం పడుకునేటప్పుడు ఈరోజు 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 నేను ఎవరికి కీడు చేయలేదని పడుకోవాలి. మీరు లేదా తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వస్తారు. ఎవరికి మాటతోటి, చూపుతోటి, పనులతోటి, దేనితోటి కూడా మీ వల్ల ఎవరికి కీడు జరగకూడదు. ఒకళ్ళు మీ గురించి ఏడకూడదు. ఒకళ్ళు మీ గురించి శోకాలు పెట్టకూడదు. ఒకళ్ళు మీ గురించి హింసింపబడకూడదు. ఒకళ్ళు మీరు బాధ పెట్టకూడదు. కీడు నుండి తొలగి ఏం చేయాలి? మేలు చేయాలి. ఒకవేళ మేలు చేయటం చేత కాకపోతే మౌనంగా ఉండు, కానీ కీడు చేయకూడదు. చాలామంది ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. కుటుంబాలు పాడు చేస్తున్నారు, జీవితాలు పాడు చేస్తున్నారు కదండి. మనం చెప్పాను కదా మీకు, బెంగళూరులో 15 ఏళ్ళ అమ్మాయి, దానికి 16-17 ఏళ్ళ అబ్బాయిలు, 4 స్నేహితులట. 2 రోజులు అయింది. అత్తమాన 4 తీసుకుని ఇంటికి వచ్చేసి ఒక గదిలో కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు అయ్యి సినిమాలు రకరకాలుగా చేస్తున్నారు. తల్లి ఏంటే బుద్ధిహీనరాలా, ఏంటో పనులు తప్పు కదా, ఇంట్లో ఇలాంటివి జరిగిందంటే ఊరుకొని నిన్నంటే ఆ 4 స్నేహితులతో కలిపి చంపేసింది వాళ్ళ అమ్మని. అమ్మనే ఎవరిని చంపేసింది? అమ్మను చంపేసింది. ఒక దరిద్రాలు ఎవరినో ప్రేమించిందంట. ఆడి దగ్గర డబ్బులు అయిపోయినాయేమో, మళ్ళీ ఇంకొకటి పట్టుకుందంట. ఇప్పుడు అంతా ప్రేమ అంతా డబ్బులే కదా. బట్టలు, డబ్బులు, కారులు, రెస్టారెంట్లు, ఏ కదా ప్రేమలు అంటే. అంతకన్నా ప్రేమ అంటే ఏంటో తెలదేళ్ళకి. ఆడు కూడా తిరిగింది కొన్నాళ్ళు, ఆడిని ఆర్పేసింది, మళ్ళీ ఇంకొకటి పట్టుకుందంట. మళ్ళీ ఆడొచ్చాడంట. వీళ్ళెందుకు పట్టుకున్నావు అని ఆడొస్తే వీడు మన ఇద్దరికి అడ్డం వస్తున్నాడని చెప్పి వీళ్ళిద్దరు కలిపి చంపేశారు. అది కూడా అనుభవం. ఇప్పుడు ఇది వరకు నీకు నాకు సంబంధం లేదు, గెటౌట్ అని వారు ఇప్పుడేం పొడిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. తెజా ఏం చేస్తున్నారు? పొడిచేస్తున్నారు, చంపేస్తున్నారు. అంచేత మొన్న హైదరాబాద్లో 200 మంది యువకులు అలా చూస్తుంటాం. నిజమే, నీకే హైదరాబాద్లో 200 మంది యువకులు మేము పెళ్లి చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నారంట. అవుతుంది ఏమో, పెళ్ళి అయ్యాక చంపేస్తున్నారు కదా కదా. మీకు తెలుసు కదా, 2 సంవత్సరాలు అయింది. ఒక అమ్మాయి మొగుడి మీద అలా 2 చేతులు పెట్టేసి కూర్చుంది. ఎంత ప్రేమగా కూర్చుంది అనుకున్నాడు. బ్లేడ్ ఎట్టి ఇలాగా ఉంది, అలా చూస్తాడు. అది బాబు బ్లేడ్ ఎట్టి ఇలాగ అంతే. అనితకి ఎంత నవ్వు వచ్చేస్తుందో. అనిత నీ పేరు అనిత. బ్లేడు, మీకు బ్లేడు అలా కోత్తం ఎలా వచ్చింది మీకు? కాబట్టి ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పర్సుల్లో వాటిల్లో బ్లేడ్లు అవి ఉన్నాయో లేదు చూసుకోవాలి. ఎంత దారుణం అయిపోయింది, ఎంత అసహ్యం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు పిల్లలు
ఇలాంటి దరిద్రంలో ఉండకూడదు. హల్లెలూయా. మన వల్ల ఎవరికి చెప్పండి కీడు జరగకూడదు. ఏం చేయాలి? మేలు చేయాలి. చివరిలో చెప్తాను మీకు ఇవన్నీ. సమాధానము వెతకి వెంటాడవలెను. ఏం చేయాలి? సమాధానము వెతకి వెంటాడవలెను కదా. ఇప్పుడు మనకు రివర్స్, గొడవను వెంటాడి వెతకవలెను. గొడవ ఎలా పెట్టుకోవాలి, గొడవ ఎలా పెట్టుకోవాలి కదా. విశ్వాసరాజు ఉన్నాడు అనుకుందాం, ప్రేమ్ కుమార్ ఉన్నారు అనుకుందాం. విశ్వాసరాజు బండి పక్కన ప్రేమ్ కుమార్ బండి ఉంది. అక్కడ విశ్వాసరాజు బండి ప్రేమ్ కుమార్ బండి మీద పడేలాగా పెట్టాడు. ప్రేమ్ కుమార్ బండి బయటకు వస్తలేదు, తీద్దామంటే విశ్వాసరాజుని కాకేసి, నీ బండి నా బండి మీద పడుతుంది అబ్బాయి, కొంచెం బండి పక్కకు పెడితే నా బండి తీసుకుంటాను అనేది సమాధానం. కళ్ళు కనపడతలేదా? బుద్ధి లేదా నీకు? దరిద్రమా? శనట్టుకుందా నీకు? నా బండి మీద పడుతుంటే కళ్ళు అంతలేదు నీకంటే. ఈయన ఏదో అంటాడు, ఆయన ఏదో అంటాడు, ఏమైపోద్ది? గొడవ అయిపోద్ది. ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నారు అందరూ? గొడవలు. నిన్నే జరిగింది కదా హైదరాబాద్లో. మొన్న కారుకి మోటార్ సైకిల్ అద్దం తగిలిందంట. ఈ కారు అద్దానికి ఏం చేశారు? కారుతో గుద్దిచ్చి చంపేశారు. మోటార్ సైకిల్ అండి, కారుతో గుద్దిచ్చి చంపేశారు. చంపేయటమే, ఇప్పుడంతా చంపేయటమే. పవిత్ర క్యాషియరు కొత్త కాగితాలు ఇమ్మని వెళ్తారు. ఎవరో ఎవరందనుకో బయటకు వచ్చి పొడి చేస్తారు. క్యాషియర్ కొత్త కాగితాలు ఇవ్వనంటావా అంటారు. అంచేత ఆ పాత కాగితాల కింద కత్తి చూపిస్తాడు. ఏం చేస్తుంది? ఉన్న కొత్త కాగితాలన్నీ ఇంకా ఇవ్వకపోతే ఏం చేస్తుంది కదా. ఎవరైనా కొత్త కాగితాలు అడిగితే ఇచ్చేయి, ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావు. ఓకే, చూసారా మరి? సమాధానం అనేది లేదు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సమాధాన పడమంటే కుదరదు. ఏమండి ఇంట్లో ఏ గొడవలు పడుతున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కుదరదు. ఏమండి స్నేహితులు గొడవలు పడుతున్నారు, కుదరదు. ఏం పడతాం ఇంట్రెస్ట్ అమ్మా తేజ? సమాధానమా గొడవ? అది గొడవ అంట. తేజ వాళ్ళ అమ్మాయితో కూడా గొడవ పెట్టుకుంటుంది. ఎందుకు అత్తమానం ఎడుతున్నావు అంటదేమో. చూసారా? మన దేవుడి పేరేంటండి? సమాధానకర్త. హల్లెలూయా. ఏముంది? సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధాన పడవలను. చూసారా? చివరికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఈ ఫైనల్ కంక్లూషన్కి వచ్చేద్దాం, ముగించుకుందాం వాక్యాన్ని. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, యేసు ప్రభువు మన ప్రార్థన అంగీకరించాలంటే, యేసు ప్రభు మన వైపు చూడాలంటే, యేసు ప్రభువు నా వైపు చూడాలంటే, యేసు ప్రభువు నా ప్రార్థన అంగీకరించాలంటే, అబ్రహాం గారు ఆవిడికి మాట ఇచ్చాం 30 రోజుల్లో క్లియర్ చేసేస్తాం అని. దేవుడు మాట్లాడాడు, 30 డేస్లో నీ సమస్య తీసేస్తాను అబ్బాయి అన్నాడు. 30 రోజులు భార్యాభర్తలు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. 30 రోజులు అవసరం ఉండదు ఆయనకి, వారం రోజులనే లాగి పడేసాం. ఆయన ఒక మాట సరిపోద్ది కదా. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ప్రభువు ఎవరి ప్రార్థన వింటాడంటే, వెనక్కి వెళ్ళిపోండి. జీవము ప్రేమించే వారి ప్రార్థన, చెడ్డదానిని పలకకుండా నాలుగు కాసుకునేవారి ప్రార్థన, కపటపు మాటలు చెప్పకుండా హృదయాన్ని కాపాడుకునేవారి ప్రార్థన, మేలు చేసేవారి ప్రార్థన, సమాధాన పడేవారి ప్రార్థన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 5 లక్షణాలు నీ దగ్గర ఉంటే ప్రభు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన వింటాడు, నీ వైపు చూస్తాడు, నీ కార్యం చేస్తాడు.
ఒకవేళ ఈ లక్షణాలు నీ దగ్గర లేకపోతే ఎప్పటికీ ప్రభువు నీ వైపు చూడు, నీకు విరోధి. నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావో, ఏ బైబిల్ పట్టుకు తిరుగుతున్నావో, ఏ సంఘానికి వచ్చి నువ్వు ఉంటున్నావో ఆ దేవుడు నీతో మాట్లాడు, నిన్ను ఎరగను అంటాడు. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. మీరు అక్రమాలు చేస్తున్నారు, నా దగ్గర ఉండకండి. మీరెవరో నేను ఎరుగను. బుద్ధి లేని కన్యకలారా మీకు తలుపు వేయబడి ఉంది. హల్లెలూయా. చూసారా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఒక్క ప్రార్థన కూడా దేవుడికి వినపడదు. అందుకే ఈ రోజున క్రైస్తవ్యములో ఎన్ని కోట్ల మంది ఉన్నా దేవుడు ఎరుగున్నది కొద్ది మందినే. హల్లెలూయా. ఆ కొద్దిమంది ఎవరండి? ఈ 5 లక్షణాలు కలిగిన వారు. ఏ 5 లక్షణాలు? ఏ 5 లక్షణాలు? మళ్ళీ చెప్పి ప్రార్థన చేస్తాం. జీవమును ప్రేమించేవారు, బట్టల్ని, సోకుల్ని, డబ్బుల్ని, మేడల్ని, మిద్దెల్ని కాదు. జీవమును ప్రేమించేవారు, మంచిగా జీవించాలనుకునేవారు నాలుకను కాసుకోవాలి. ఏం కాసుకోవాలి? నాలుక. మాట నోట్లోంచి వచ్చేసాక అది వెనక్కి ఇంకా వెడద, అవతల గుండెల్లో దిగిపోయింది, ఇంకా అది వెనక్కి పోదు. కొంతమంది మాట్లాడకపోతే ఏమన్నా అనుకుంటారు అనుకుని మాట్లాడేసి చిక్కుల్లో పడిపోయేవాళ్ళు ఉంటారు. అలా మాట్లాడొద్దు. ఏదన్నా అనుకుంటే అనుకోనివ్వండి, మాట్లాడేయద్దు. ఖాళీగా ఉన్నామని మాట్లాడేయకండి. పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో మాట్లాడకుండా కూర్చున్నాడని ఏదో ఒకటి చెప్పేకండి. అలాగే ఎవరితోటైనా మౌనంగా ఉండడం నష్టం లేదు కదా. 2, హృదయాన్ని కపటం లేకుండా హృదయాన్ని కదా. కపటము చాలా కోపం దేవుడికి, లోపల ఒకటి బయటకు ఒకటి. కపటము లేకుండా, కీడు చేయకుండా ఎప్పుడు మేలు చేయాలి. రత్నంగా నడుద్దాం. ఎవరికి మేలు చేయాలమ్మా? ఎవరికి పర్లేదు కూర్చోండి. మేలు ఎవరికి చేయాలి? మళ్ళీ ప్రేమించేవాళ్ళకా? అందరికీ మేలు చేయాలి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారం. ముఖ్యంగా ఆయన కీడు చేసేవాళ్ళు కూడా మేలు చేస్తాడు, దూషించేవారు కూడా మేలు చేస్తాడు, గుద్ది మేకులు కొట్టిన వారికి కూడా మేలు చేస్తాడు. అలాంటి హృదయం అంటే ఇంక అసలు కీడు అనేది మన హృదయంలో ఉండకూడదు అన్నమాట. చివరిగా సమాధానం. వెతకి 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 వెంటాడాలి. అంటే సాధ్యమైతే అందరితోటి నేను వాళ్ళతో మాట్లాడు. ఏమంటే సువార్త మీ పక్కింటోడిని కేకేయండి. నేను మాట్లాడిన వాళ్ళతోటి. పైగా ఆ చెడ్డ మాటలు కూడా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడినాను వాళ్ళ బూతులు తిడతారండి. మళ్ళీ వాళ్ళకి సువార్త కావాలి కదా. తప్పు కదా. ఎంత పాపం అది. సమాధానమును వెతికి వెంటాడాలి. ఇప్పుడు ఈ 5 లక్షణాలు ఎవరి లక్షణాలు? యేసుక్రీస్తు లక్షణాలు. హల్లెలూయా. ఈ 5 లక్షణాలు మీరు ఇంటికెళ్ళి ధ్యానం చేయండి. ఇలా మీరు ఉండండి. మీరు ఈరోజు చేసిన ప్రార్థన ఈరోజే దేవుడు అంగీకరించి ఫలితం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే ఎంతకాలమైనా మన ప్రార్థనలు దేవుడు వినడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన యేసుక్రీస్తు అను నామమును బట్టి స్తోత్రాలు తండ్రి. మీరు చెప్పిన లక్షణాలు మేము కలిగి ఉండి, మీ కొరకు యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండి, పరిశుద్ధ జీవితంలో మిమ్మల్ని మెప్పించే జీవితంలో ఉండే కృప అనుగ్రహించమని, నిరంతరం మీ సన్నిధి మాకు దయచేయమని, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు, హృదయం మీ వైపుకి తిరిగే కృప దయచేయమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తీసుకుని తినడని చెప్పాను. భోజన పైన పిమ్మట ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న నిబంధన రక్తం, దీనిలో తీసుకుని తాకుడని చెప్పాను. అట్లు మనం ఆయన నిబంధన ప్రకటిస్తూ ఆయన వలె జీవించదమని నిర్ణయంతో అలాగూ చేయదము. ఆమెన్. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించగై నీ కృపలో అపరాధములను క్షమించు, నెపమించగయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, సిలువకు నిన్ను లేగొట్టి తిని తులవలతో చేరితి, సిలువకు నిన్ను లేగొట్టి తిని తులవలతో చేరితిని, కలుషంబులను మోపితిని, దోషుండనేను ప్రభువా, కలుషంబులను మోపితిని, దోషుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచితి నేనే, ప్రకాలు బల్లెపు పోటు పొడిచితి నేనే, మిగిలి బాధించితిని, మగువ చూపితివయ్యా, మిగిలి బాధించితిని, మగువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ముల్లాతో కిరీటంబు అల్లిని శిరమున నిడితి, ముల్లాతో కిరీటంబు అల్లిని శిరమున నిడితి, నా వల్లనే రామాయే చల్లని దయగల తండ్రి, నా వల్లనే రామాయే చల్లని దయ
కృప చూపి బ్రోవమయ్యా దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయంబులను ద్రోహుండనై చేసి తిని దేహంబు గాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని క్రూరుండనై గోతి తిని ఘోరంబు పాపిని దేవా క్రూరుండనై గోతి తిని ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందలు పెట్టి తినయ్యా సందేహమేలనయ్యా నిందలు పెట్టి తినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితినయ్యా శిక్షకు పాత్రుడనయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా హల్లెలూయా దేవా నా జీవితమిదిగో జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై, నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొలుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై, నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొలుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే. నిట్టూర్పు శబ్దము విన్నా నీ హద్దుల
తరిగిపోను నేను, అనగార్చబడను నేను, తరిగిపోను నేను, అనగార్చబడను నేను. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. విచారించేవారు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. విచారించువారు లేక ఒంటరియున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలననిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చును, కూలిన కోటను రాజగృహముగా మార్చును. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగినే, చెమట రక్తముగా మారిని. బహు దుఃఖములో మునిగినే, చెమట రక్తముగా మారిని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము
నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, జీవాదైన ప్రభువా, ఈరోజు మీ శరీరమును తీసుకొని మీ రక్తమును తీసుకొని నిబంధన వారసులమైతిమి. శాశ్వతంగా మీ పాదాల దగ్గర మమ్మల్ని స్థిరపరిచి మీ కొరకు ప్రతిష్ఠించుకొని మీరు చెప్పిన 5 లక్షణాలు కలిగి పరిశుద్ధముగా చివరి దినము వరకు జీవించే భాగ్యము మాకందరికీ దయచేయమని, ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి మార్గం తెరవమని, అన్ని కార్యాలు వారి వారి జీవితాల్లో తగిన సమయంలో నెరవేర్చమని, ఆయా స్థలాల్లో అనారోగ్యాలతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని, మీ పిల్లలందరినీ క్షేమంగా కాపాడి రక్షించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 2 మాటలు శ్రద్ధగా. నేను ఎప్పుడు కూడా ఎక్కువ మాటలు మాట్లాడను. ఇప్పుడే చెప్పాను కదా, నాలుక. కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండండి. నా స్వానుభవం చెప్తా, నా సొంత అనుభవం. నేను ఎంతకాలం దేవుడికి ఇష్టమైనది 1, 2 పెట్టుకున్నాను, అంతకాలం నాకు లోపం ఉంటూనే ఉంది. అవి కూడా సరి చేసుకునే వరకు దేవుడు ఊరుకోలేదు. దేవుళ్ళో పరిపూర్ణంగా మనం వచ్చే వరకు దేవుని ఆశీర్వాదం మనకు దొరకదు. మీరు భ్రమలో ఉండకండి. మనం ఎలా ఉన్నా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్దిస్తాడనే భ్రమ తీసేయండి. ఈరోజు మనము ప్రభువులాగా ఉంటేనే ఆశీర్దింపబడతాం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ మందిరానికి వచ్చేదో కానుకలు ఇచ్చి రొట్టెరుపు ప్రార్థనలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నేను పూర్తిగా దేవుడికి లోపడకుండా నాకు నా కుటుంబానికి ఆశీర్వాదం ప్రారంభం కాలేదు. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తాడు నాతోటి. అర్థమవుతుందా మీకు? మొన్న డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు. ఈ మధ్యకాలంలో నాకు కొంత బీపీ ఉంటుంది. డాక్టర్ గారు కూడా కంగారు పడ్డారు. సరే, నిన్నటి దినాన్న డాక్టర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటండి ఎంత ఉంది అన్నాడు. వెంటనే ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. అతను అన్నాడు, నేను ఒక 10 నిమిషాలు కూర్చుంటానండి అన్నాడు. అతనే ఆ 10 నిమిషాల్లో నేను ప్రభుకి ప్రార్థన చేశాను. తండ్రి, నిన్న ఎవరితోటో ఏదో తొందరపడి మాట్లాడాను, కొంచెం తొందరగా మాట్లాడాను. మీకు ఇష్టం లేని మాటలు ఒక 2-3 మాటలు నేను మాట్లాడిన మాట వాస్తవమే. ఇంకా నా జీవితంలో ఎప్పుడు అలాగా పొరపాటుగా నేను మాట్లాడను అన్నాను. అన్నాక బీపీ తగ్గిపోయింది. గట్టిగా, ఇంకా గట్టిగా. ఎవరో ఆర్ఎంపీ డాక్టర్, అది ఏంటో తెలుసులేదండి. నీకు తెలదలే, నాకు తెలుసు. ఏంటంటే ఒక్కసారి 20 పాయింట్లు తగ్గిపోయింది. 20 కదయా, రాబోయే రోజుల్లో అసలు బీపీ ఉండదు. చూసారా? అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. చూసావా, చిన్న విషయంలో నీకు ఒక సూచన చూపించాను, అంతేగాని నీ మీద కోపం కాదు. నీకు ఒక సూచన. ఆ సూచన ఏంటంటే, నా మాట వింటే రోగాన్ని మొత్తం తీసేస్తాను. హల్లెలూయా. చూసారా?
మీరు మరి ఏమంటే చిన్న చిన్న విషయాలే సేవకుని ఊరుకుంటలేదు, మిమ్మల్ని ఎవరు ఊరుకుంటాడు? నా అనుభవం చెప్తున్నాను. నా భార్య ఎదురుకుండా, భార్య ఎక్కడే ఉంది అడగండి. 165 నిమిషాల్లో 140 అలా కూర్చున్నాడు. ఆడికి ఏమో అర్థం అవ్వలేదు. మిషన్లో తప్ప ఏంటి అర్థం అవ్వలేదు. అది నాకు తెలుసు. దేవుని స్తోత్రం. ఎవరినో ఏదో అన్నాను, అలా అనకూడదు అంటున్నాను. నాకేం తెలుసు ఏదో అనేసి. మరి మీరు సరి చేసుకుంటున్నారా రోజు దేవుడితో? వింటున్నారా? మాట్లాడుతూ అదే నీ దగ్గర జబ్బు. సరి చేసుకో. ఎవరు మాట్లాడతలేదు. దేవుడితో సరి చేసుకోవాలొద్దా? గట్టిగా చెప్పండి. మగ మహారాజులు సరి చేసుకుంటున్నారా? నోటికొచ్చినట్టల్లా మాట్లాడేస్తున్నారా? నాలుక స్వాధీనం, జాగ్రత్త. మీకు మళ్ళా ఒక 10-15 రోజుల్లో చెప్తాను. మొత్తం క్లియర్ అయిపోయాక సాక్ష్యం చెప్తాను. హల్లెలూయా. దేవుడికి లోపడితే రోగాలు వెళ్ళిపోతాయి, శోకాలు వెళ్ళిపోతాయి, దుఃఖాలు వెళ్ళిపోతాయి. తప్పు చేయకండి. తప్పు చేయకపోయినా తప్పు మాటలు కూడా మాట్లాడొద్దు. ఇది దేవుని ఆజ్ఞ. ఓకే, జాగ్రత్తగా ఉన్నారనుకోండి. ఆయనకి ఎంతసేపు అండి స్వస్థపరచడం? దేవుడికి ఎంత టైం పడుతుందో చెప్పండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుము అని కుష్ఠరోగి వ్యక్తి అడిగాడు. నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మన్నాడు. చూసుకుంటే అన్నీ అయిపోయినాయి. మామూలుగా శరీరం అంతా మామూలుగా వచ్చేసింది. హల్లెలూయా. ఎంత టైం పట్టింది తేజ? ఒక్క మాట. ఓకే, అలాగే వెనకాల నిర్మాణం జరుగుతుంది. ప్రార్థన చేయండి. ఇంతవరకు వర్షాలు, ఆటంకాలు. దేవుని చిత్తం అయితే రేపు ప్రారంభిస్తాం. ప్రార్థన చేయండి. సహాయం చేయగలిగిన వారు చేయండి. ఈరోజు ప్రభు వల్ల మరి దానియేలు గారు, వనిత గారు లేచి నిలబడతారు. ప్రార్థన చేద్దాం. దానియేలు గారు అంటే ఎవరు అనుకుంటున్నాడు ఆయన? వినయా దానియేలు వాళ్ళ అబ్బాయి ఉన్నాడా? ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభు వారెంతో ప్రయాసపడి ఖర్చు పెట్టి ఈరోజు ప్రభు పల్లకి సహాయం చేశారు. వారిని దీవించి వారికి జరగవలసిన కార్యాలన్నీ పూర్తి చేసి వారి అబ్బాయికి సరైనటువంటి మార్గం సూచించి క్రమములు నడిపించి ఆరోగ్య సంతోష సమాధానములు వారికి దయచేయమని, సంఘంలో బలమైన స్తంభాలుగా ఉన్నారు ముగ్గురు కూడా, వారు ఎప్పుడూ సంఘంలో ఉండునట్లు కూడా దీవించి భవిష్యత్తులో చక్కని కార్యాలు వారి బిడ్డలకు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. అలాగే డిసెంబర్ నెల ఎవరికైనా కావాలంటే తెలియచేయండి. జనవరి నెల కావాల్సిన తెలియచేయండి. అలాగే నవంబర్లో ఉపవాస ప్రార్థన మన కత్తోపాడు సుజాత అక్కగారు, డిసెంబర్లోనేమో సువార్త రాజు గారు. కాబట్టి ఉపవాస ప్రార్థన కావాల్సిన వారు తెలియచేయచ్చు. అలాగే డిసెంబర్ 1 నుంచి క్రిస్మస్ ఆరాధనలు కావలసిన వారు, ఇబ్బంది ఏమి లేదు, పట్టుదల లేదు, ఖచ్చితంగా పెట్టుకోకపోతే కుదరదు అనేది లేదు. కావలసిన వారు తెలియచేయండి. తప్పకుండా ప్రార్థించండి. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి. అతి త్వరలో మళ్ళీ 2026 వెళ్ళిపోతున్నాం. పొట్టోళ్ళు వచ్చారు. ఇదో పొట్టుదే, అది ఇంకో పొట్టుదేది, ఏళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి అందరూ ఆశీర్వాదకరంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలి. అబ్రహాం గారి కుటుంబానికి దేవుడు మాట ఇచ్చాడు. మరి 30 రోజులు కాదు, అవసరం అయితే 10-15 రోజుల్లో వారి కార్యం పూర్తవ్వాలి. అలాగే స్టీఫెన్ కోలుకోవాలి. అలాగే మన ఇంజనీర్ గారు అనారోగ్యంగా ఉన్నారు, వారు కూడా కోలుకోవాలి. అందరి గురించి మనం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో
మీ కానుకలు గమనించండి, ప్రేమగా ఇవ్వండి. ప్రేమగా కదండి. దేవుడు స్వేచ్ఛార్పణ అన్నాడు. దక్షిణ భాగాలు అవునాయి, ఏదన్నా అవునాయి, అదొక ప్రేమ. అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మంచిది. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతన్ని తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీ తోడుడా ఈ లోకం నుండి
పరలోకం చేరదనేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా. లేచి నిలబడదాం. రేపు మొదలెడదాం అనుకుంటున్నాం. వాతావరణం మళ్ళీ మారిపోతుంది. ప్రార్థన చేయండి. ఇదేదో మమ్మల్ని పట్టేసుకుంది వాతావరణం. ప్రేమ గల తండ్రి, మరి చిత్తం అయితే రేపు నిర్మాణం ప్రారంభం కావాలి. సహాయం చేయండి. ప్రేమతో ఇచ్చిన ప్రతి కానుక తిరిగి వారికి దయచేయండి. ఇంజనీర్ గారిని, స్టీఫెన్ని, యేసు కృపని అందరినీ స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో మందిరానికి నడిపించండి. బిడ్డలు ప్రేమగా ఇచ్చిన ప్రతి కానుక నూరంతలు తిరిగి వారికి అనుగ్రహించండి. సంఘాన్ని ప్రేమించి సహకరిస్తున్న వారందరినీ దీవించండి. వంటలు చేసిన వారిని, వాయిద్యములు, పాటలు, నాయన మైక్ సెట్లు, సువార్త వాహనాలు, బస్సులు అందరూ కలిసి కష్టపడుతున్నారు. మందిరాన్ని శుభ్రం చేస్తున్న వారిని కూడా దీవించండి. మేమందరం ఒక సహోదరి భావముతో మేమందరం పరిశుద్ధముగా చివరి వరకు ఉండే కృప అనుగ్రహించండి. మీ సన్నిధి మాకు ఎప్పుడు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమె. కాస్త ఆహారం ప్రశాంతంగా తినండి, కంగారు పడకండి. చక్కగా చేస్తారు మనోళ్ళు.